హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ మనం చాలా ఎపిసోడ్స్‌లో మనం 1,00,00,000 గురించి 1,00,00,000 క్రియేషన్ ఎలా జనరేట్ చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. కానీ 5,00,00,000 కానీ, 10,00,00,000 కానీ, 15,00,00,000 కానీ, 20,00,00,000 కానీ ఈ వెల్త్ జనరేషన్ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మాట్లాడుకోలేదు. సో, ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి. సో, ఈ 5, 10, 15, 20 క్రోర్స్ అనేది మనం జనరేట్ చేయాలంటే ఇప్పటి నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎస్ఐపి ఎంత పెట్టుకోవాలి? లంప్ సమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్ ఈ ఎపిసోడ్‌లో మనం మాట్లాడేది ఏంటంటే సార్ పెద్ద కార్పస్ 5, 10, 15, 20 సీఆర్ గురించి మాట్లాడదాం. ఇల్లస్ట్రేషన్ నేను మాట్లాడుతూ ఒక సిప్ అయితే ఎంత చేయాలి? లంసమ్ అయితే ఎంత చేయాలి? అనేది చెప్తాను. కానీ బిఫోర్ మనం ఇంత పెద్ద కార్పస్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే మన ప్రీవియస్ ఎపిసోడ్‌లో నేనేం చేశానంటే ఒక మంత్లీ ఎక్స్‌పెన్సెస్ తీసుకొని వాళ్ళకి ఎంత కార్పస్ క్రియేట్ చేయాలని మాట్లాడుకున్నాం. సో, ఆ ఎపిసోడ్ కంటిన్యూషన్‌తో పాటు ఇన్ ఈరోజు మాట్లాడేదేంటంటే 5, 10, 15, 20 సీఆర్. అంటే మనకి ఫ్యూచర్‌లో ఇక్కడి నుంచి ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటే మనకి ఇలాంటి కార్పస్‌లు అవసరం ఉంటుంది. సో, మన గోల్స్ అన్నీ 1 సీఆర్ గాదు. ఒక 3, 4, 5 ప్లస్సే ఉండాలి. అంటే ఇవాళ మనం మాట్లాడుకునేది 5, 10, 15, 20 క్రోర్స్ కార్పస్ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ సార్ 5 క్రోర్స్. 5 క్రోర్స్ మనం కార్పస్ క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉండే సమయం ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. 25 ఇయర్సో లేకపోతే 30 ఇయర్స్‌కో స్టార్ట్ చేశారనుకుందాం. వాళ్ళ దగ్గర ఒక 25 ఇయర్స్ సమయం అయితే ఉంది. సో, అలాంటి వాళ్ళు ఇలాంటి కార్పస్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఎంత సిప్ కట్టాలి? ఎంత లంసమ్ కడితే వాళ్ళకి ఆ 5,00,00,000 వస్తాయి. ఓకే. 25 ఇయర్స్ సమయం ఉంది సార్. ఇక్కడ నేను ఇల్లస్ట్రేషన్ పర్పస్‌గా 25 ఇయర్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ఇన్వెస్టర్ స్ట్రాటజీ మారిపోతాయి. మీకు ఒకవేళ 30 ఇయర్స్ ఉంటే ఇంకా తగ్గుతది. ఒకవేళ సమయం గాని తగ్గిపోతే మనకి ఇంకా ఎక్కువ ఎస్ఐపి అమౌంట్, లంప్ సమ్ అమౌంట్ ఎక్కువ కట్టాల్సొస్తది. సో, ఇక్కడ మాట్లాడుకునే స్ట్రాటజీ ఎవరికైతే 25 ఇయర్స్ ఉందో 5 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేయాలి. మనం తీసుకునే ఇక్కడ రిటర్న్స్ ఏంటంటే 12% తీసుకుంటున్నాను. 15% తీసుకొని మాట్లాడతాను. 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళు సిప్ కట్టవలసిన అమౌంట్ 26,350 పర్ మంత్. ఓకే. 25 ఇయర్స్ కట్టుకుంటూ వెళ్తే ఓకే. వాళ్ళు 5 క్రోర్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇదే స్ట్రాటజీ 5 క్రోర్స్ కావాలి. నేను సిప్ చేయలేను లంసమ్ ఒకసారి చేసి పెట్టేస్తాను అన్నప్పుడు 30,00,000 ఇన్వెస్ట్ చేసి వదిలేయడం. ఓకే. 30,00,000 ఇన్వెస్ట్ చేసి 25 ఇయర్స్ వదిలేస్తే వాళ్ళు 12% రిటర్న్స్‌తో చూసుకుంటే 5 సీఆర్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 15% రిటర్న్స్ మాట్లాడుకుందాం. 15% గాని రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే 5 క్రోర్స్ ఎలాగా క్రియేట్ అవుతుంది. ఎంత సిప్ కట్టాలి? ఎంత లంప్ సమ్ కట్టాలి? 25 ఇయర్స్ సమయం వల్ల 15% రిటర్న్స్. ఇక్కడ వాళ్ళ ఎస్ఐపి చేయవలసిన అమౌంట్ 15,225 పర్ మంత్. 25 ఇయర్స్ చేసుకుంటూ వెళ్తే 5 క్రోర్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. అదే లంప్ సమ్‌గా గాని పెట్టి ఒక 15% రిటర్న్ జనరేట్ చేస్తే మనం చేయవలసిన లంప్ సమ్ అమౌంట్ 15,50,000 ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. 15% రిటర్న్ జనరేట్ అవ్వాలి. సో, అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ, అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో పెడితేనే మనకి ఆ 5 క్రోర్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకే. నౌ కమింగ్ టు 10 క్రోర్స్ స్ట్రాటజీ. 10 క్రోర్స్ మళ్ళీ 25 ఇయర్స్ సమయము 12%, 15% రిటర్న్స్. ఓకే. ఫస్ట్ మనం మాట్లాడుకునేది 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళు సిప్ చేయవలసిన అమౌంట్ 52,700 పర్ మంత్. చేసుకుంటూ పోతే వాళ్ళు 10 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేస్తారు. అదే లంప్ సమ్‌గా పెట్టి 10 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేయాలి. 12% రిటర్న్స్ అని మాట్లాడుకుంటే వాళ్ళు చేయవలసిన ఇన్వెస్ట్‌మెంట్ లంప్ సమ్ అమౌంట్ 60,00,000. ఓకే. 60,00,000 చేసి 25 ఇయర్స్ వదిలేయండి 10,00,00,000 క్రియేట్ అవుతుంది. ఓకే. 15% రిటర్న్స్ గాని మనం కన్సిడర్ చేస్తే సేమ్ స్ట్రాటజీలో 10 సీఆర్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 30,450. 30,450 పర్ మంత్ 25 ఇయర్స్ చేసుకుంటూ వెళ్తే 10,00,00,000 క్రియేట్ చేస్తారు. 50% రిటర్న్స్ జనరేట్ అవ్వాలి అట్లా. ఓకే. ఇక్కడ లంప్ సమ్‌గా ఒకేసారి చేసి వదిలేస్తే 15% రిటర్న్స్ గాని జనరేట్ అయితే 10,00,00,000 ఎప్పుడు క్రియేట్ అవుతుందని అని మాట్లాడుకుంటే 31,00,000 లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసి 25 ఇయర్స్ వదిలేయాలి. 15% రిటర్న్స్ జనరేట్ చేస్తే 10,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. థర్డ్ స్ట్రాటజీ 15 క్రోర్స్ స్ట్రాటజీ. ఇక్కడేంటంటే 25 ఇయర్స్ మళ్ళా తీసుకుంటున్నాం మనం. ఎవరైతే 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళు తీసుకుంటున్నాం. 12% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళ సిప్ కట్టవలసిన అమౌంట్ 79,000 పర్ మంత్. 25 ఇయర్స్ కట్టుకుంటూ వెళ్తే 15,00,00,000. లేదు నేను సిప్ కట్టలేను ఒకేసారి లంప్ సమ్ వేసి వదిలేస్తాను అనుకున్నప్పుడు 89,00,000
ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఓకే. 12% రిటర్న్ జనరేట్ చేస్తే మీకు 15 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 15% రిటర్న్ జనరేట్ అయిందనుకోండి. వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 45,700. 45,700 ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15 కోట్లు వితిన్ 25 ఇయర్స్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ లంసమ్ గాని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసుకోవాలనుకుంటే 46 లాక్స్ ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. 15% రిటర్న్ జనరేట్ చేయాలి. ఓకే. చేస్తే 15 క్రోర్స్ వెల్త్ క్రియేట్. వెల్త్ క్రియేషన్. లాస్ట్ 20 సిఆర్. 20 సిఆర్ 25 ఇయర్స్ మళ్ళీ సమయం 12% 15% రిటర్న్స్ జనరేట్ చేసేటప్పుడు ఎంత సిప్పు ఎంత లంసమ్ మాట్లాడుకుంటే 12% రిటర్న్ జనరేట్ చేసేటప్పుడు 1,05,400 సిప్పు వేసుకుంటూ పోవాలి 25 ఇయర్స్. అప్పుడు 20 క్రోర్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. లేదు నేను 1 lakh అంత చేయలేను అనుకున్నప్పుడు ఒక లంసమ్ అమౌంట్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర 1,20,00,000 పెట్టి వదిలేయాలి 25 ఇయర్స్. 1 crore 20 lakhs కట్టి ఒకేసారి లంసమ్‌గా పెట్టి వదిలేయాలి. 12% రిటర్న్ జనరేట్ చేస్తే 20 క్రోర్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన రిస్క్ అపెటైట్ ఎంత పర్సెంట్ ఉంటుంది సార్? ఈ మనం అనేది అగ్రెసివ్ క్రోర్స్ 5 క్రోర్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిస్క్ అనేది మనకి ఎంత పెరిగిద్దానంటారు? సార్ ఇప్పుడు మనం రూల్ ఆఫ్ 100 ఉంది కదా! 100 - 25 ఏజ్ 25 అనుకోండి. అంటే 25 అంటే 25కి ఇయర్స్ స్టార్ట్ చేస్తున్నారంటే 25 లేకపోతే 30 ఉందనుకోండి. సో అది మైనస్ చేసి దాని మిగతా ఎక్స్‌పోజర్ ఈక్విటీలోనే మిగతా డెబ్ట్‌లో పెట్టుకోవాలి. లేదు కొంతమంది నాకు డెట్ వద్దు నేను ఎమర్జెన్సీ ఫండ్ సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఈక్విటీలో 100% ఎక్స్‌పోజర్ పెట్టమంటారు. సో రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్. సో అలాంటి వాళ్ళు ఈ 25 ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండేటప్పుడు మనం ఎక్కువ రిస్క్ ఉండే స్కీమ్స్‌లో పెట్టుకుంటేనే మనకి రిటర్న్స్ జనరేట్. షార్ట్ టర్మ్ వాలటాలిటీ చూస్తారు, నెగెటివ్ రిటర్న్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. అన్నీ చూసుకొని తట్టుకునే ఓపిక, పేషెన్స్ ఉండాలి. అదే రిస్క్ అపెటైట్. అంటే రిస్క్ అపెటైట్ ఏంటి? నేను ఇవాళ రిస్క్ పెడతానని చెప్పి రేపు ఎవ్రీ మంత్ పడుతూ ఉంటే ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ పడుతుంది. రైట్? మార్కెట్ పడుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు దాన్ని. వాళ్ళ గోల్ ఏమో 10, 15 ఇయర్స్ తర్వాత ఉంటుంది. అవును. సో జనరల్‌గా ఏం చేస్తారు సార్ మనం ఒక ప్లాట్ గాని కొంటే, ప్లాట్ ఏదో కొన్నాం అనుకోండి. ప్లాట్ కొని మర్చిపోతారు 20 సంవత్సరాలు. ఎవరు ఏం చూడరు. కానీ ఇక్కడ ఎందుకు చూస్తారు? మనం రిస్క్ ఉంటది. మనం మాట్లాడుతాం కదా! రిస్క్ అని మాట్లాడతాం ప్రతిసారి. ఆ రిస్క్ వల్ల ప్రతి నెల చూస్తారు వాళ్ళు. సో అక్కడే మిస్టేక్ చేసేది వాళ్ళు. ఎప్పుడైతే మనం రెగ్యులర్‌గా చూస్తామో మన షార్ట్ టర్మ్ వాలటాలిటీ చూసి మిస్టేక్స్ అనేది సహజంగా చేసేస్తుంటారు. ఓకే. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మనం ఒక రిస్క్ ప్రొడక్ట్ తీసుకున్నా ఇప్పుడు ఉండే లాస్ట్ 1, 2 ఇయర్స్ మార్కెట్ వాలటైల్ ఉంది కాబట్టి ఇది ఆపర్చునిటీ కూడా చూసుకుంటూ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. మన సిప్ పెంచుకోవాలి, లేకపోతే లంసమ్ పెంచుకోవాలి, లేకపోతే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు ఇలా చేయాలే తప్పించి మన సిప్‌లో ఆపేయకూడదు. డబ్బులు రిడీమ్ చేయకూడదు. మార్కెట్ పడుతుంది. మీకు అవసరం ఉంటే తప్పదు. బట్ బికాస్ ఆఫ్ ద వాలటాలిటీ సిట్యుయేషన్ తీయడాలు, సిప్ ఆపేయడం చేయకూడదు. కంటిన్యూ చేయాలి. మీకు ఈ వాలటాలిటీ ఎప్పుడు షార్ట్ టర్మే ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకొకటి సార్ 20 క్రోర్స్‌లో ఇంకో 20 క్రోర్స్‌లో మనం మాట్లాడేది 15% గాని మన రిటర్న్ గాని జనరేట్ చేస్తే అక్కడ మన సిప్ కట్టే అమౌంట్ 60,900 రైట్? లంసమ్‌గా చేసి 20 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేయాలంటే 62 లాక్స్ 62 lakhs. ఇన్వెస్ట్ చేసి ఒకసారి వదిలేస్తే 20 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్‌కి మన ఫోకస్ ఇప్పుడు 1 సీఆర్ కాదు, 2 సీఆర్ కాదు. అట్‌లీస్ట్ 3+4+ సీఆర్ ఉండాలి. ఒక 40,000 ఖర్చు పెడితేనే ఒక 50,000 ఖర్చు పెట్టేవాళ్ళు. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వాళ్ళకి కోట్లు దగ్గర 4, 5 కోట్లు కావాలి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు 1 crore ఫోకస్ ఉండకూడదు. మన గోల్స్ ఎప్పుడు 5, 10, 15, 20 మీకు సాలరీ లేకపోయినా సరే కనీసం ఫస్ట్ 1 crore ఏదైతే క్రియేట్ చేస్తామో సార్ అది చాలా ఇంపార్టెంట్. యెస్. ఇవాళ మీకు 1 crore ఉంటే అసలు మీరు చెప్పినట్టుగా ఆ 20 crores కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే. సో నేను చెప్పేది ఏంటంటే యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ బిగ్గర్ నంబర్ కార్పస్ వెల్త్ క్రియేషన్‌లో. సో ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ హ్యాపీ ప్లానింగ్ అని చెప్పుకోవాలి. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.